ద లగ్జూరియస్ కార్ అని చెప్పుకోవాలి. అండ్ ఈ కార్లో హార్న్ ప్లేస్మెంట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఇక్కడ మధ్యలో మనకి ప్రొవైడ్ చేయరు. ఈ రిమోట్ వచ్చేసి ఈ విధంగా ప్లేస్ చేస్తే ఆటోమేటిక్గా అది ఛార్జ్ కూడా అయిపోతుంది. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే, అండ్ ఇక్కడ మీరు ఆమ్రెస్ట్ ఏదైతే చూస్తున్నారో, హే బైకర్ బాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ వన్స్ అగైన్. నేను మీ వికాస్. థ్యాంక్ యూ సో మచ్ వీడియో క్లిక్ చేసినందుకు. ఫైనలీ వీఆర్ విత్ రేంజ్ రోవర్ వోగ్. సో ఈ కార్ని మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నారు, అండ్ నేను కూడా ఈ కార్ ఎప్పటి నుంచో మన ఛానల్లో ఫీచర్ చేద్దాం అనుకుంటున్నాను, బట్ అస్సలు కుదరలేదు. రేంజ్ రోవర్ లైనప్లోనే వన్ ఆఫ్ ద బిగ్ అండ్ ఫ్లాగ్షిప్ ప్రోడక్ట్ అండి ఇది. అండ్ రేంజ్ రోవర్ వోగ్ అంటే ఇట్స్ అ సెలబ్రిటీ కార్. రైట్ ఫ్రమ్ హాలీవుడ్ టు టాలీవుడ్ ఎవరైనా సరే ఒక్కసారి ఫేమ్ వచ్చిన తర్వాత రేంజ్ రోవర్ కొనుక్కొని పెట్టుకోవాలనుకుంటారు. దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ లగ్జరీ మనకి లోపల ఉంటుంది. లగ్జరీ కార్స్ చాలా ఉన్నాయి మార్కెట్లో, రైట్ ఫ్రమ్ బెంట్లీ, మేబాక్, ఇలా చాలా ఉన్నాయి సెడాన్ సెగ్మెంట్లో. కానీ ఒకవేళ మనము ప్రాపర్ ఎస్యూవీలో గ్రేట్ లెవెల్ ఆఫ్ లగ్జరీ చూడాలంటే ఓన్లీ రేంజ్ రోవర్ వోగ్ అండి. దెర్ ఈజ్ నో అదర్ కార్ క్యాన్ మ్యాచ్ ద లగ్జరీ ఆఫ్ రేంజ్ రోవర్ వోగ్. సో ఈ వీడియోలో మనం అసలు ఈ రేంజ్ రోవర్ వోగ్లో ఎంత లగ్జరీ ఉంటుంది, ఏమేమి ఫీచర్స్ ఉంటాయి, ఏ విధంగా ఉంది అసలు ఈ కార్, ఎవ్రీ సింగిల్ డీటెయిల్స్ షేర్ చేయబోతున్నాను. అండ్ ఇప్పుడు మనం చూస్తున్న మోడల్, దిస్ ఇస్ ద థర్డ్ జనరేషన్ ఆఫ్ రేంజ్ రోవర్ వోగ్ అండి. సో లేటెస్ట్గా ఇప్పుడు 2022లో 5th జనరేషన్ రేంజ్ రోవర్ వోగ్ నడుస్తుంది. సో ఈ జనరేషన్లో మనకి ఏ విధమైన లగ్జరీ ఉంది, అసలు రేంజ్ రోవర్ వోగ్ ఎలా ఉంటుంది, ప్రతి ఒక్క డీటెయిల్స్ మనం మాట్లాడుకుందాము. ఒకవేళ మీరు మన ఛానల్లో ఫస్ట్ టైం విజిట్ చేస్తే మర్చిపోకండి గైస్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ది లగ్జూరియస్, మోస్ట్ లగ్జూరియస్ కాంటెంట్ మన ఛానల్లో రెగ్యులర్గా తెస్తూనే ఉన్నాను నేను. అండ్ అలాగే నాట్ ఓన్లీ ది లగ్జరీ కాంటెంట్, ఆటోమొబైల్ ఇండస్ట్రీలో జరిగే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ నుంచి రెగ్యులర్ రివ్యూస్తో పాటు ఇలాంటి లగ్జరీ కార్ వీడియోస్ మన ఛానల్లో మీరు చూడొచ్చు. ఒకవేళ ఇలాంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటే డూ నాట్ ఫర్గెట్ అండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేయండి. అండ్ మన ఛానల్లో దేర్ ఇస్ ఎ ప్లేలిస్ట్ కాల్డ్ సూపర్ కార్స్. దాంట్లో మోర్ దెన్ 50+ కార్స్ అవైలబుల్గా ఉన్నాయండి. యూ నేమ్ ఏ కార్, ఎవ్రీ సింగిల్ లగ్జరీ అండ్ స్పోర్ట్స్ లైన్ ఆఫ్ కార్స్ అవైలబుల్గా ఉన్నాయి. రైట్ ఫ్రమ్ అంబాసిడర్ టు రోల్స్ రాయ్స్ అండ్ ఆల్ స్పోర్ట్స్ అండ్ లగ్జరీ కార్స్, యూ నేమ్ ఏ కార్ అండి. ఫరారీ, లంబోర్గిని, జిఎంసి, లేటెస్ట్గా వచ్చిన 2022 మేబాక్, మీరు ఏ కార్ చూసుకున్నా కానీ ఆ ప్లేలిస్ట్లో అవైలబుల్గా ఉంటుంది. వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్. సో వితౌట్ ఎనీ డిలే వీడియో స్టార్ట్ చేద్దాం. అండ్ ఈ వీడియో మనం షార్ట్ చేస్తున్నాము అండర్ ద రూఫ్ ఆఫ్ ఎస్కే కార్ లాంచ్. దర్ ఇస్ ఓన్లీ వన్ డీలర్షిప్ ఇన్ విచ్ రైట్ ఫ్రమ్ మారుతి 800 టు కార్స్ లైక్ దిస్, ప్రతి ఒక్క కార్ వీరి దగ్గర అవైలబుల్గా ఉంటుంది. టు గెట్ యువర్ డ్రీమ్ కార్ హోమ్ తప్పకుండా ఒక్కసారైనా మీరు ఎస్కే కార్ లాంచ్ని విజిట్ చేయండి. అండ్ ఫస్ట్ మనం ఒకసారి ల్యాండ్ రోవర్, రేంజ్ రోవర్ గురించి మాట్లాడుకుందామండి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ల్యాండ్ రోవర్, రేంజ్ రోవర్ మధ్యలో అసలు డిఫరెన్స్ ఏంటి అనేది. ల్యాండ్ రోవర్ అనేది ఒక పేరెంట్ కంపెనీ అండి. ఈవెన్ బిఫోర్ ల్యాండ్ రోవర్ ఇట్స్ ఎ బ్రిటిష్ ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఓన్లీ రోవర్ అనే కంపెనీ ఉండేది. దాన్ని బ్రిటిష్ లేలాండ్ అనేది కంప్లీట్లీ టేక్ ఓవర్ చేసిన తర్వాత ఇట్ హ్యాస్ బికమ్ ద ల్యాండ్ రోవర్. సో 1985 నుంచి ల్యాండ్ రోవర్, రేంజ్ రోవర్ సిరీస్ అనేది స్టార్ట్ అయింది. సో ఇప్పుడు మనం చూస్తున్న ప్రతి ఒక్క కార్ ఏదైతే ఉందో ఇట్ కమ్స్ అండర్ రేంజ్ రోవర్ సిరీస్లో వస్తుంది. మనం ల్యాండ్ రోవర్, రేంజ్ రోవర్ వోగ్ ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నామో, అండ్ అలాగే ల్యాండ్ రోవర్, రేంజ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్, అలాగే ల్యాండ్ రోవర్, రేంజ్ రోవర్ ఇవోగ్ అనే మోడల్ కూడా ఉంటుంది. సో ఈ 3 మోడల్స్ మోస్ట్ లగ్జరీ లైన్ ఆఫ్ కార్స్ అనమాట దీంట్లో. అండ్ దాంతోపాటు అగైన్ నెక్స్ట్ మనం ఇంకొక ప్రోడక్ట్ గురించి మాట్లాడుకుంటే విచ్ ఇస్ డిఫెండర్, ద రీసెంట్ సెన్సేషన్ ఇన్ ద హోల్ వరల్డ్. యూ కెన్ టేక్ టు ఎనీ టెరెన్ అండి, నో మ్యాటర్ వాట్. ఇప్పుడు మనం మాట్లాడుకున్నది ఫస్ట్ 3 కార్స్ వచ్చేసి ఇట్స్ ఆల్ లగ్జరీ లైనప్. తర్వాత డిస్కవరీ స్పోర్ట్స్ ఇస్ సంథింగ్ లైక్ అ స్పోర్టియర్ వే ఆఫ్ ఇంజన్తో పాటు ట్యూనింగ్ ఆ విధంగా ఉంటుంది. కానీ డిఫెండర్లో ఇట్ ఇన్క్లూడ్స్ ద బోత్ ద లగ్జరీ లెవెల్ ఆఫ్ వోగ్ అండ్ అలాగే ద స్పోర్ట్ లెవెల్ ఆఫ్ ఆల్ కైండ్ ఆఫ్ అ టెరెన్ కాన్కరింగ్, దట్స్ కాల్డ్ ద డిఫెండర్. సో ఈ 6 మోడల్స్ ఎట్ ప్రెసెంట్ ల్యాండ్ రోవర్, రేంజ్ రోవర్ పోర్ట్ఫోలియోలో ఉన్నాయి. సో దిస్ ఇస్ లిటిల్ అబౌట్ ద ల్యాండ్ రోవర్, రేంజ్ రోవర్ అండి. సో ఇప్పుడు మనం కీస్ నుంచి స్టార్ట్ చేద్దామండి. సో మీరు చూడొచ్చు ఇప్పుడున్న జనరేషన్లో కూడా సేమ్ సిమిలర్ టైప్ ఆఫ్ కీస్ని ఆఫర్ చేస్తున్నారు. ఫీచర్స్ లైక్ హజార్డ్ లైటింగ్ అండ్ అలాగే లైట్స్కి సంబంధించి అండ్ బూట్ స్పేస్ ఓపెన్ చేయడానికి లాక్ అండ్ అన్లాక్ ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ చూస్తే మనకి రేంజ్ రోవర్, ఇక్కడ చూడొచ్చు మీరు ఈ బ్రాండింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు మనం లుక్స్ గురించి మాట్లాడుకుందామండి. వన్ ఆఫ్ ద మోస్ట్ స్టైలిష్ ఎస్యూవీ ఇన్ ద వరల్డ్ అని చెప్పొచ్చు వోగ్. ఫ్రంట్లో మనం చూసుకున్నట్లయితే రేంజ్ రోవర్ అనే బ్రాండింగ్ మనకి ఈ బోనట్ పైన ప్రజెంట్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు ఇక్కడ మీరు ఏదైతే గ్రిల్ చూస్తున్నారో దిస్ ఈస్ ఓన్లీ డెడికేటెడ్ టు ద వోగ్ మోడల్స్ అండి. డిస్కవరీ స్పోర్ట్ అండ్ అలాగే అదర్ డిఫెండర్ మోడల్స్కి చూసుకుంటే ఈ గ్రిల్ ఉండదు. లగ్జరీనెస్, ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో మోడల్స్ మధ్యలో అది క్లియర్గా మనకి గ్రిల్తో ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ ఇక్కడ చూస్తే మళ్ళీ మనకి ల్యాండ్ రోవర్ కంపెనీ నేమ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం హెడ్ లైట్ సెక్షన్ గురించి కూడా మాట్లాడుకుందామండి. మీరు చూడొచ్చు ఇట్స్ ఆల్ బాక్సీ ఎలిమెంట్ మనకు కనిపిస్తుంది. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్ సెటప్. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ అటెన్షన్ ఇన్ డీటెయిల్ మీరు చూడొచ్చు. లోపల బ్లాక్ కలర్ స్మోక్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో లైట్స్ ఆన్ అయినప్పుడు ఎక్సలెంట్గా కనిపిస్తుంది. అది మీరు ఇప్పుడు ఇమేజ్ పైన కూడా చూడొచ్చు అండి. అండ్ ఫ్రంట్ బంపర్ మీరు చూసుకున్నట్లయితే ఇది కూడా చూడొచ్చు మీరు
ప్రాపర్ ఎస్యూవీ టైప్ లుక్ మనకు కనిపిస్తుంది, బట్ నాట్ అ ఫుల్లీ ఎస్యూవీ, ఇట్ లుక్స్ లైక్ లగ్జరీ ఎస్యూవీ లాగా ఫ్రంట్ డిజైన్ అనేది మనకి ఈ వోగ్లో కనిపిస్తుంది. ఒకవేళ డిఫెండర్ గురించి మాట్లాడుకుంటే మాత్రం డిఫెండర్లో కంప్లీట్ గ్రిల్ ఫ్రంట్లో మనం చూస్తే ఫుల్ ఆఫ్ ఎస్యూవీ ప్రపోర్షనేట్ లుక్స్ అనేది కనిపిస్తాయి. అండ్ దాంతోపాటు కింద చూసుకుంటే ఇక్కడ ఫాగ్ ల్యాంప్ ప్లేస్మెంట్ అనేది బంపర్ కిందనే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కూడా కింద చూడొచ్చు మనకి బ్రీతబుల్గా ఉండడానికి ఇక్కడ ఎయిర్ ఇంటేక్స్ అనేది మనకి ప్రొవైడ్ చేశారు. అండ్ దాంతోపాటు మీరు చూసుకుంటే హెడ్ ల్యాంప్ వాషర్ని కూడా మనం చూడొచ్చు దీని కిందే. ఇవి కూడా చాలా నీట్గా స్టైలిష్గా ఇంటిగ్రేట్ చేశారు. ఎవరైనా తెలియని వాళ్ళు చూస్తే మాత్రం ఇవి హెడ్ ల్యాంప్ వాషర్ లాగా కూడా ఉండవండి, అంత నీట్గా ఇంటిగ్రేట్ చేయడం జరిగింది స్పెసిఫిక్గా ఈ వోగ్ కార్కి సంబంధించి. అండ్ బోనట్ పైన కూడా మనం చూసుకున్నట్లయితే కట్స్ అండ్ క్రీజెస్ అనేది ఎక్కువగా షార్ప్గా ఏమి ఇవ్వలేదు, బట్ ఫ్లోటింగ్ టైప్ డిజైన్ ఉంటుంది. సో బాక్సీ ఎలిమెంట్స్ అనేది మనకి ఫుల్ లెవెల్లో ఈ కార్ మొత్తంగా కనిపిస్తాయి. అండ్ ఫ్రంట్లో కూడా చూసుకున్నట్లయితే ఇట్స్ ఆల్ రిప్రజెంట్స్ ద సేమ్. ఇంజన్ గురించి కూడా మాట్లాడుకుందామండి. ఒకసారి నేను మీకు హుడ్ ఓపెన్ చేసి చూపిస్తాను. సో హైడ్రాలిక్ స్ట్రట్స్ ఉంటాయండి, ఆటోమేటిక్గా మీరు ఏ లెవెల్లో ఉంచినా కానీ ఆ లెవెల్లో ఉన్నట్టు అనేది ఆగిపోతుంది. అండ్ ఇప్పుడు ఇంజన్ గురించి మాట్లాడుకుంటే అండి, దిస్ ఇస్ ద డీజిల్ ఇంజన్ ఆఫ్ 4.4 లీటర్ V8. మీరు చూడొచ్చు ఎంత కాంపాక్ట్గా డిజైన్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ద హోల్ సెట్ ఆఫ్ ఇంజన్ ఏదైతే ఉందో ఆర్గనైజ్డ్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది కార్స్లో సంబంధించి. అండ్ పవర్ ఫిగర్స్ గురించి మాట్లాడుకుంటే 310 బ్రేక్ హార్స్ పవర్ జనరేట్ చేస్తుంది అండ్ 710 న్యూటన్ మీటర్స్ ఆఫ్ పీక్ టార్క్ మనకి ఈ కార్ అనేది డెలివర్ చేస్తుంది. దాంతోపాటు మీరు చూస్తే ఇన్సులేషన్ కూడా ప్రాపర్ ఇన్సులేషన్ ఇచ్చారు, బికాస్ దిస్ ఇస్ ద డీజిల్ కార్. ఈవెన్ ఇన్ ద పెట్రోల్ మోడల్స్లో కూడా మనం చూసుకున్నట్లయితే రేంజ్ రోవర్లో ఇన్సులేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు టు అవాయిడ్ ద NVH లెవెల్స్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద ఇంజన్ డీటెయిల్స్ అండి. ఒకసారి ఇప్పుడు మనం క్లోజ్ చేసేద్దాము. క్వాలిటీ లెవెల్స్ అయితే వేరే లెవెల్లో ఉంటాయి, దెర్ ఇస్ నో క్వశ్చన్ అబౌట్ ద క్వాలిటీ. సో ఇంజన్ అండ్ అలాగే ఫ్రంట్ లుక్స్ అనేది ఈ విధంగా ఉన్నాయండి. ఇప్పుడు మనం ఒకసారి సైడ్ లుక్స్ ఎక్స్ప్లోర్ చేద్దాం. సైడ్ లుక్స్ గురించి మాట్లాడుకుందామండి. మీరు సైడ్ నుంచి చూడొచ్చు ప్రాపర్ లగ్జరీ ఎస్యూవీ అంటే ఐ థింక్ దిస్ ఇస్ ద బాడీ లాంగ్వేజ్ ఉండాలి అనే విధంగా రేంజ్ రోవర్ వోగ్ అనే కార్ ఉంటుందండి. ఫస్ట్ మనం కార్ యొక్క డైమెన్షన్స్ గురించి మాట్లాడుకుందాము. ఈ కార్ 5 మీటర్ ఇన్ లెంత్ ఉంటుందండి అండ్ విడ్త్ వచ్చేసి 2.2 మీటర్స్ ఇన్ విడ్త్ ఉంటుంది. 1.8 మీటర్స్ ఆఫ్ కార్ హైట్ ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇట్స్ ఆఫ్ 275 మిల్లీమీటర్స్ ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్. సో అండర్స్టాండ్ అండి, ఎక్కడైనా సరే మీరు ఈ కార్ని తీసుకొని వెళ్ళిపోవచ్చు, నో మ్యాటర్ వాట్. దో ఇట్స్ ఎ లగ్జరీ ఎస్యూవీ, మీరు మోస్ట్ ఆఫ్ ద ఆఫ్ రోడింగ్ కూడా ఈ కార్తో చేయొచ్చు. అలాగే దాంతోపాటు ఇంకో ఫీచర్ గురించి మాట్లాడుకుంటే మనం ఇక్కడ చూడొచ్చు ఈ కార్ యొక్క సస్పెన్షన్ ఏదైతే ఉందో దిస్ ఇస్ అడాప్టివ్ డైనమిక్ సస్పెన్షన్ అండి, విచ్ మీన్స్ కార్ యొక్క సస్పెన్షన్ని మనము రేస్ చేసుకోవచ్చు, అదేవిధంగా డౌన్ కూడా చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ద రోడ్ కండిషన్స్. అండ్ అలాగే లోపల ఉన్న డ్రైవ్ మోడ్స్ పరంగా కూడా మాట్లాడుకున్నట్లయితే సస్పెన్షన్తో పాటు ఇంజన్లో ఉన్న పవర్, ట్యూనింగ్, ఎవ్రీథింగ్ అనేది ప్రతి ఒక్క మోడ్లో పర్ఫార్మెన్స్తో పాటు సస్పెన్షన్ యొక్క ట్యూనింగ్ అనేది చేంజ్ అయిపోతుంది. వీల్ డిజైన్ గురించి కూడా మాట్లాడుకుందామండి. కార్కి తగ్గట్టుగా చాలా లగ్జరీగా, నీట్గా, సింపుల్గా డిజైన్ చేశారు. అన్లైక్ మనం డిఫెండర్లో చూసుకుంటే చాలా ఫ్లాషీగా ఉంటుంది, బట్ ఇక్కడ మనం చూసుకుంటే మాత్రం ఆ లగ్జరీ ఎలిమెంట్స్ తగ్గట్టుగా వీల్ డిజైన్ని కూడా ఇందులో చేయడం జరిగింది. అలాయ్ వీల్స్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు ఇక్కడ బాడీ పైన చూసుకుంటే మనకి ఇండికేటర్ ప్లేస్మెంట్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, దిస్ ఈస్ ద ప్రాపర్ ఫంక్షనబుల్ ఎయిర్ ఇంటేక్ అండి ఫర్ ద ఇంజన్ టు బ్రీత్, బికాస్ ఇట్ రియలీ నీడ్స్ లాట్ ఆఫ్ రియల్ టైమ్ బ్రీతింగ్ అండి, సో దట్ ఇంజన్ కూల్ అవ్వడానికి కూడా. సో దట్స్ వై ఇక్కడ వైపు అండ్ అలాగే మనకి అటువైపు రెండు వైపులా ఎయిర్ ఇంటేక్స్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఇప్పుడు ORVM గురించి మాట్లాడుకుందామండి. మ్యాసివ్ ఇన్ సైజ్ ORVM ప్రొవైడ్ చేశారు. దీని కిందే చూసుకుంటే మనకి కెమెరా కూడా ఇవ్వడం జరిగింది, విచ్ మీన్స్ ఈ కార్లో మనకి లేన్ వాచ్ కెమెరాని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఫీచర్ కూడా మీరు చూసినట్లయితే మనం ఎప్పుడైతే కార్ని అన్లాక్ చేస్తామో మీరు చూడొచ్చు ఫాలో మీ ల్యాంప్ కూడా వస్తుంది. దాంతోపాటు ఇక్కడ మీరు చూస్తే ఫుట్ స్టెప్ అనేది కూడా మనకి వెల్కమ్ చెప్తుందండి. కార్లో మీరు స్టెప్ ఇన్ అవ్వాలంటే ఒకవేళ చిల్డ్రన్ అయితే మాత్రం డెఫినెట్లీ ఫుట్ స్టెప్ తీసుకోవాలి, హైట్ కొంచెం పెద్దగా ఉంటుంది. మనలాగా అడల్ట్స్ ఉన్నవారైతే డైరెక్ట్లీ ఈజీగా వాళ్ళకి స్టెప్ ఇన్ అయిపోవచ్చు. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే డోర్ హ్యాండిల్స్ ఇన్ కలర్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి, బాడీ ఇన్ కలర్ ఇచ్చారు. అయితే ఈ కార్కి మీరు చూస్తే సరౌండింగ్లో ఎక్కడ కూడా మిర్రర్ సరౌండింగ్లో క్రోమ్ ఎలిమెంట్స్ అనేది అవైలబుల్గా ఉండవండి. దిస్ ఇస్ ఓన్లీ ఫర్ వోగ్. క్రోమ్ యాడ్ చేస్తే మనకు కొంచెం ఫ్లాషీగా కూడా కనిపిస్తుంది. సో వితౌట్ ఎనీ దోస్ ఆల్ ఫ్లాషీ ఎలిమెంట్స్ కార్ని చాలా లగ్జరీగా డిజైన్ చేశారు. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ మిర్రర్స్ గురించి మాట్లాడుకుంటే ఇట్స్ ఆల్ బాక్సీ ఇన్ షేప్ అండి. ఎంత వైడ్ ఎనఫ్గా మిర్రర్స్ ఇచ్చారో చూడండి. లోపల కూర్చున్న వారికి అయితే ఐ థింక్ ఎంటైర్ ద హోల్ వరల్డ్ కనిపించే విధంగా అంత నీట్గా ఇంటిగ్రేట్ చేశారు. లోపల వెళ్ళిన తర్వాత కూర్చొని దాని ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా చెప్తాను. సేమ్ రియర్ కూడా 275/50 R20ని యూస్ చేశారు. సో దిస్ ఈస్ హౌ ద సైడ్ లుక్స్ అండి. ఇప్పుడు ఒకసారి మనం రేర్ లుక్స్ కూడా చూద్దాము. ఈ కార్ యొక్క రేర్ లుక్స్ ఈవెన్ మోర్ స్టైలిష్గా ఉంటాయి. అండ్ ఇప్పుడు మనం టెయిల్ ల్యాంప్ గురించి కూడా మాట్లాడుకుందామండి. మీరు ఇక్కడ చూడొచ్చు వర్టికల్లో మనకి ఇవ్వడం జరుగుతుంది టెయిల్ ల్యాంప్ డిజైన్, కానీ లోపల చూసుకుంటే సర్క్యులర్ ఇన్ షేప్ కొంచెం మనకి క్లాసిక్ ఎలిమెంట్స్ కనిపిస్తాయి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద LED సిస్టమ్. అండ్ రోడ్ ప్రెజెన్స్ మనకి హెడ్ ల్యాంప్ కానీ టెయిల్ ల్యాంప్ కానీ ఈ కార్కి ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్ అని చెప్పాలి. ఆ క్లిప్ కూడా మీరు ఇప్పుడు స్క్రీన్ పైన చూడొచ్చు.
అండ్ అలాగే మీరు ఇక్కడ చూస్తే వోగ్ కార్ యొక్క మోడల్తో పాటు ఎస్సీ అంటే స్టాండర్డ్ ఎక్విప్మెంట్ అండి. అండ్ కింద చూస్తే TD V8 అని ఉంది కదా, టర్బో డీజిల్ V8 ఇంజన్ అని ఇది రిప్రజెంట్ చేస్తుంది అనమాట. అండ్ అలాగే ఇక్కడ మీరు చూస్తే నంబర్ ప్లేట్ లైటింగ్ రెండు వైపులా మనకి ప్రొవైడ్ చేస్తారు. అటు మనకి రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ ఈ బంపర్ పైన ప్లేస్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు మనకి డ్యూయల్ ఎగ్జాస్ట్ అనేది ఈ కార్లో ఇవ్వడం జరుగుతుందండి. అండ్ దాంతోపాటు మీరు చూసుకున్నట్లయితే ఓన్లీ రేంజ్ రోవర్ కార్స్లో మనం మాట్లాడుకుంటే రియర్ కెమెరా యొక్క ప్లేస్మెంట్ అనేది సంథింగ్ వెరీ యూనిక్ అని చెప్పాలండి. ఈ ప్లేస్మెంట్లో మనకి రియర్ పార్కింగ్ కెమెరా వస్తుంది అండ్ వైపర్ కూడా దీని లోపలే ఇంటిగ్రేటెడ్ ఉంటుందండి. సో చూడ్డానికి మనకి అసలు వైపర్ లేనట్టే అనిపిస్తుంది, రియర్ పార్కింగ్ కెమెరా లేనట్టే అనిపిస్తుంది. కానీ ఈ ప్లేస్లో మాత్రం చాలా నీట్గా టెక్నికలీ ఇట్ ఈస్ రియలీ గుడ్ ప్లేస్ టు బీ ఇన్. ఆల్సో వ్యూ చాలా బాగుంటుంది, అది కూడా నేను చూపిస్తాను. హై మౌంట్ స్టాప్ ల్యాంప్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ రూఫ్ పైన ఇచ్చినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఒకసారి బూట్ని కూడా ఓపెన్ చేద్దామండి. బూట్ ఓపెన్ చేయాలంటే ఇదర్ మనం కీ పైన ఉన్న ఫీచర్ని యూస్ చేయొచ్చు, మాన్యువల్లీ కూడా ఓపెన్ చేయొచ్చు. సింప్లీ మనం కీని యూస్ చేస్తూ ఓపెన్ చేద్దాం. ఎట్ ప్రెజెంట్ సో ఈ విధంగా మనకి స్ప్లిట్ టైప్లో ఓపెన్ అవుతుందండి. ఈ బూట్ వచ్చేసి బూట్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే 591 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ ఉందండి. అండ్ ఈ ఫ్రంట్ సీట్స్ ఏవైతే ఉన్నాయో మిడిల్ రో సీట్స్ని కూడా మనం ఫోల్డ్ చేయొచ్చు. లేటెస్ట్ జనరేషన్ 2022 5th జనరేషన్లో మనం చూసుకుంటే ఎలక్ట్రికలీ మూవబుల్ ఆప్షన్స్ అనేది ఇక్కడ మనకి ప్రొవైడ్ చేశారు. బట్ దిస్ ఈస్ ఆఫ్ 3rd జనరేషన్, సో ఆ ఫీచర్ అనేది ఇందులో అవైలబుల్గా లేదు. అదర్వైజ్ ఎవ్రీథింగ్ రిమైన్స్ ద సేమ్. అండ్ జనరలీ ఇది కూడా మనం చూసుకున్నట్లయితే దీనిపైన చాలా కంఫర్టబుల్గా మనం కూర్చోవచ్చు అండి. ఇఫ్ యూ సీ నా వెయిట్ ఆల్మోస్ట్ 70 kgsగా ఉంటాను. ఇలా మనం ముగ్గురు కూడా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. ఎప్పుడైనా మీరు లాంగ్ జర్నీస్ వెళ్ళినప్పుడు కార్ వెనకాల బ్యాక్ సైడ్ కూర్చొని హ్యాపీగా ఒక కాఫీ తాగుతూ యూ కెన్ ఎంజాయ్ ద వ్యూ. సో ఇలాంటి లగ్జరీ ఫీచర్స్తో పాటు ఇలా కన్వీనియంట్ ఫీచర్స్ని కూడా మనకి రేంజ్ రోవర్ వోగ్లో ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అండ్ దాంతోపాటు మీరు ఇక్కడ ఫ్లోరింగ్ కూడా చూసుకున్నట్లయితే ఇట్స్ ఆల్ అబౌట్ ద వెల్వెట్ ట్రీట్మెంట్ అండి. ఎవ్రీ సింగిల్ ప్లేస్ బిల్ట్ క్వాలిటీతో పాటు క్వాలిటీ ఆఫ్ మెటీరియల్స్ అయితే చాలా ప్రీమియంగా యూస్ చేశారు. అండ్ అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఎయిడ్ కిట్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. పార్షల్ ట్రైన్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో గైస్ చూసారు కదా ఎక్స్టీరియర్ ఆఫ్ ద రేంజ్ రోవర్ వోగ్, ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ ఉంది కదా. ఇన్ఫ్యాక్ట్ ఐ రియలీ ఫాల్ ఇన్ లవ్ విత్ ఇట్. ఎందుకు అసలు ఈ కార్ ఒక సెలబ్రిటీ కార్ అంటారు అనేది అట్లీస్ట్ ఇప్పుడు క్లోజ్ బైగా చూస్తే అయితే నాకు అర్థమైపోయింది. అండ్ ఇంటీరియర్ వెళ్ళి చూద్దాము ఇంకా ఏ విధమైన లగ్జరీనెస్ ఉంటుందో. ఇప్పుడు మనం ఇంటీరియర్ వెళ్దామండి. ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్. ఈ కార్ ఇంటీరియర్స్ వేరే లెవెల్లో ఉంటాయి. సో మీరు చూడొచ్చు డోర్ మరీ వైడ్గా అయితే ఏం ఓపెన్ అవ్వట్లేదు కానీ చాలా హెవీగా ఉందండి. ఇక్కడ ఫస్ట్ మనం చూడొచ్చు ల్యాంప్ ఇవ్వడం జరిగింది మనకి కింద. అండ్ దాంతోపాటు ఇక్కడ డోర్ పాకెట్స్ అయితే చాలా చిన్నగా ఉన్నాయండి. వాటర్ బాటిల్ కూడా మనం పెట్టుకోవాలి. ఇక్కడ స్పీకర్ ప్లేస్మెంట్ ఇచ్చారు. మెరిడియన్ సిస్టమ్ని ఇందులో యూజ్ చేయడం జరిగిందండి. దాంతోపాటు ఇక్కడ చూడొచ్చు గ్లాస్ బ్లాక్ ఫినిషింగ్ ఏదైతే ఉందో ఇది చాలా రిచ్గా ప్రీమియంగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూస్తే మీరు అటెన్షన్ ఇన్ డీటెయిల్ ల్యాండ్ రోవర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఆర్మ్ రెస్ట్ కూడా ఇది కంప్లీట్లీ లెదర్, ఇది మొత్తం లెదర్ మెటీరియల్ అండి. ఇట్స్ ఆల్ బీజ్ ఇంటీరియర్స్ ఇందులో యూజ్ చేశారు. అండ్ ఇక్కడ వైపు చూస్తే డోర్ హ్యాండిల్ చూడండి ఎంత మ్యాసివ్గా ఇవ్వడం జరిగింది. స్టైలింగ్ కూడా చాలా బాగుంది. అండ్ బోత్ ద ప్యాసింజర్స్కి వెంటిలేటెడ్ సీట్స్ని ప్రొవైడ్ చేశారు. వెంటిలేటెడ్ సీట్స్ యొక్క ఫంక్షనల్ కూలింగ్ అండ్ హీటింగ్ యొక్క టెంపరేచర్స్ని మనము ఈ నాబ్ని రొటేట్ చేస్తూ యాక్సెస్ చేయొచ్చు. దెన్ రిక్లైనింగ్ యాంగిల్స్ వచ్చేసి మనము ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. దాంతోపాటు మీరు ఇక్కడ కింద చూడొచ్చు హ్యాష్ ట్రే కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఆ ప్యాసింజర్ వైపు అటువైపు కూడా మనకి ఇంకొక హ్యాష్ ట్రేని కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మనము ఇంటీరియర్లో వెళ్ళి కూర్చుందాము. మీరు చూడవచ్చు ఫుట్ స్టెప్ అనేది ఆల్రెడీ బయటికి వచ్చేసింది. సో దిస్ ఇస్ హౌ ఓకే కూల్. ఇప్పుడు మనం ఇంటీరియర్లో ఉన్నామండి. చూడొచ్చు మీరు ఎంత లగ్జరీగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మేబ్యాక్లో కూడా లగ్జరీ ఓవర్లోడెడ్ ఉంటుంది. ఎస్ క్లాస్లో చూసుకుంటే మర్సిడీస్లో ఓవర్లోడెడ్ ఉంటుంది. రేంజ్ రోవర్ వోగ్ అండ్ అలాగే ఆ వేరే సెడాన్ కార్స్ యొక్క లగ్జరీకి ఒకటే ఒక డిఫరెన్స్ అండి. ఈ కార్లో మీరు లోపల కూర్చున్నప్పుడు యూ ఫీల్ దట్ సాలిడ్నెస్, ఫుల్ సాలిడ్గా అనిపిస్తారు కార్. అండ్ సీట్స్ గురించి ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. మీరు చూడొచ్చు వెల్ ప్యాడెడ్ సీట్స్ అండి. ఇట్స్ ఆల్ ఓవర్ గ్రేట్ కుషనింగ్ ఇందులో ఇవ్వడం జరిగింది. వెంటిలేటెడ్ సీట్స్ని కూడా మనకి ఇందులో ఆఫర్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు మనం మాట్లాడుకున్నట్లయితే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు చూస్తే కొంచెం అమేజ్ అవుతారు. ఆ కైండ్ ఆఫ్ అ వీడియో గేమ్ జాయ్స్టిక్ లాగా అనిపిస్తుంది కదా, బట్ దిస్ ఈస్ ద రిమోట్ అండి. ఎట్ ప్రెజెంట్ వచ్చే జనరేషన్ 2022 మోడల్లో నార్మల్ రిమోట్ ఇచ్చారు, కానీ అసలు దాంతో కంపేర్ చేస్తే ఇదే చాలా ఫీచరిస్టిక్గా అనిపిస్తుంది. మీరు చూడొచ్చు క్రోమ్ ఎలిమెంట్స్ని సరౌండింగ్లో ఇచ్చారు. మనకి ఈ స్క్రీన్స్ ఏవైతే మనకి ప్రొవైడ్ చేస్తున్నారో వీటిని మనము ఈ విధంగా కూర్చొని ఒకవేళ లెఫ్ట్ సైడ్ యాక్సెస్ చేయాలంటే ఇక్కడ మీరు చూడొచ్చు లెఫ్ట్ స్క్రీన్ని ప్రెస్ చేయొచ్చు, సిస్టమ్ ఆన్ అండ్ ఆఫ్ చేయొచ్చు. సెట్టింగ్స్లోకి వెళ్ళినట్టయితే ఈ విధంగా మనకి రిమోట్కి సంబంధించి లైటింగ్ని కూడా ఇంక్రీజ్ డిక్రీజ్ చేయొచ్చు. లాంగ్వేజ్ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. చూడొచ్చు మీరు ఎన్ని లాంగ్వేజెస్ ఇందులో మనకి ప్రొవైడ్ చేశారు. దీస్ మెనీ లాంగ్వేజెస్. అండ్ హోమ్కి వెళ్దాం మళ్ళీ ఒకసారి. ఇక్కడ చూడొచ్చు మీరు వాచ్ అనేది మనం ప్రెస్ చేసినట్టయితే
DVD CD ప్లేయర్ ఇందులో అవైలబుల్గా ఉంది. బట్ ఈ జనరేషన్లో మనకి మాట్లాడుకున్నట్లయితే యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో అవైలబుల్గా లేవు కాబట్టి CD ప్లేయర్, DVD ప్లేయర్ అండ్ అలాగే మీ ఫోన్తో కనెక్ట్ చేసుకున్న బ్లూటూత్తో ఏదైతే కనెక్ట్ చేసుకుంటారో ఆ మీడియాని మీరు ఇక్కడ నుంచి కూడా యాక్సెస్ చేయొచ్చు. సో దీనికి సంబంధించి నార్మల్గా మళ్ళీ మనకి కీ ఫీచర్ని కూడా ప్రొవైడ్ చేశారు. మ్యూజిక్ అనేది ఇవ్వడం జరిగింది, చూడొచ్చు మీరు స్క్రీన్ పైన కూడా కనిపిస్తుంది. మెన్యూ ఆప్షన్, మీరు మెయిన్ మెన్యూ అయితే ఈ విధంగా ఉంటుంది చూడొచ్చు. రేంజ్ రోవర్ రియర్ సీట్ ఎంటర్టైన్మెంట్ అని ఇస్తున్నారు చూడొచ్చు మీరు. ఈ విధమైన కన్వీనియంట్ ఫీచర్ నాకు నేను ఆల్రెడీ చెప్పాను కదా ఎట్ ప్రెజెంట్ వచ్చేదానికన్నా. అండ్ ఇంకోటి థింగ్ ఏంటంటే మీరు చూడొచ్చు ఛార్జింగ్ కూడా ఆటోమేటిక్గా మీరు ఇక్కడ పెడితే ఈ రిమోట్ వచ్చేసి ఈ విధంగా ప్లేస్ చేస్తే ఆటోమేటిక్గా అది ఛార్జ్ కూడా అయిపోతుంది. సో అది మళ్ళీ బ్యాటరీ ప్రాబ్లం అనేది అట్లాంటిది ఏమి ఉండదు. ఇక్కడ కూడా మనకి కొంచెం స్టోరేజ్ స్పేస్ని ప్రొవైడ్ చేశారు. 2 కప్ హోల్డర్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు ఇది మనం ఒకసారి వెనక్కి వేసేద్దాం. సో ఇప్పుడు థర్డ్ పర్సన్ ఎవరైతే కూర్చుంటారో మీరు చూడొచ్చు గైస్, నాలాంటి వాళ్ళు ఎవరైనా కూర్చున్నా చాలా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. ఇట్స్ అ ప్రాపర్ 5 సీటర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటున్నానంటే మోస్ట్ ఆఫ్ ద లగ్జరీ కార్స్లో కూడా మాట్లాడుకున్నట్లయితే మధ్యలో ఎక్కువగా హంప్ ఉంటుంది కాబట్టి థర్డ్ పర్సన్ అంత కంఫర్టబుల్గా కూర్చోలేరు. వేర్ యాజ్ మీరు ఈ వోగ్లో చూస్తే ఇక్కడ చూడండి మీరు, నేను మధ్యలో కూడా ఒకసారి వచ్చి కూర్చుంటాను. ఐఎమ్ వెరీ కంఫర్టబుల్. ఇన్ఫ్యాక్ట్ నాకు అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ని కూడా మధ్యలో ప్రొవైడ్ చేస్తున్నారు. నాట్ ఓన్లీ అబౌట్ దిస్ థింగ్, ద కైండ్ ఆఫ్ అ కంఫర్ట్, కుషనింగ్, వెల్ ప్యాడెడ్ ఏదైతే ఉందో ఇది వేరే లెవెల్లో ఉందండి కంఫర్ట్. దట్ ఈస్ ద మేజర్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద లగ్జరీనెస్. అండ్ ఇప్పుడు ప్యాసింజర్ హెడ్ రెస్ట్ గురించి మాట్లాడుకుందామండి. మీరు చూడొచ్చు ద సైజ్ ఆఫ్ ద ప్యాసింజర్ హెడ్ రెస్ట్ అయితే ఇంత హెవీగా ఇచ్చారు. సో చాలా కంఫర్టబుల్గా ఉంది. ఇన్ఫ్యాక్ట్ మనకి సీట్స్ కూడా రిక్లైన్ కూడా అవుతాయండి. అండ్ ఇప్పుడు మనం ఏసీ గురించి మాట్లాడుకుందామండి. మీరు ఇక్కడ చూడొచ్చు ఇట్స్ అ 4 జోన్ ఏసీ కంట్రోల్. సో మనకి 2 వైపులు ఇక్కడ కూడా టెంపరేచర్ని డిక్రీజ్ చేసుకోవడానికి ఇచ్చారు. అండ్ ఆక్స్కి సంబంధించి, ఆడియోకి సంబంధించి సిగరెట్ లైటర్ని మనకి ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వైపు మీరు చూడొచ్చు దిస్ ఈజ్ ఆఫ్ ద ఏసీ టెంపరేచర్. మీకు ఎటువైపు కావాలి అనేది కూడా బ్లోని మనము సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి కూడా చూస్తే మాన్యువల్లీ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ డయల్స్ ఏవైతే ఉన్నాయో ఇట్ లుక్స్ వెరీ క్లాసీ అండి, బికాజ్ ఇట్స్ అ 3rd జనరేషన్ మోడల్ కాబట్టి ఆల్మోస్ట్ మనకి ఇలాంటి ఎక్విప్మెంట్ చూడడానికి లభిస్తుంది. అండ్ దాంతోపాటు మ్యాగజైన్ హోల్డర్స్ కూడా మనం చూసుకోవచ్చు. మీరు 2 వైపుల మ్యాగజైన్ హోల్డర్స్ ఇచ్చారు. బట్ ద కైండ్ ఆఫ్ అ క్వాలిటీ మీరు చూడండి, ఇక్కడ కూడా మొత్తం లెదర్ మెటీరియల్ని యూస్ చేశారండి. ఎవ్రీ సింగిల్ ప్లేస్ ఇంటీరియర్ మాత్రం ప్రతి ప్లేస్లో లెదర్ని యూస్ చేశారు. నో కాంప్రమైజ్ అన్నట్టుగా ఉంది. ఇక్కడ కూడా చూస్తే ఒక LED లైటింగ్ని ప్లేస్ చేశారు. సో ఈ మోడల్లో చూసుకున్నట్లయితే మనకి ఫుల్ సన్ రూఫ్ అయితే అవైలబుల్గా ఉండదు. ఓన్లీ మనకి ఫ్రంట్లో ఒక చిన్న సన్ రూఫ్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ చూడొచ్చు 2 వైపులా మనకి ఈ స్క్రీన్స్ కూడా డెడికేటెడ్ స్క్రీన్స్ ప్యాసింజర్కి ప్రొవైడ్ చేస్తున్నారు. సో రియర్ వైపు కంఫర్ట్ అండ్ అలాగే ఫీచర్స్ అయితే ఈ విధంగా ఉన్నాయండి. ఇప్పుడు మనం ఒకసారి ఫ్రంట్ సీట్లో వెళ్ళి డ్రైవర్ సీట్లో ఎలాంటి కంఫర్ట్స్ ఉన్నాయి, డాష్ బోర్డ్ ఎలా ఉంటుందో అది కూడా చూద్దాం. అండ్ ఇప్పుడు మనం డ్రైవర్ సీట్ని కూడా ఎక్స్ప్లోర్ చేద్దామండి. చూడొచ్చు మీరు ఎంత వైడ్గా ఓపెన్ అవుతుంది డోర్. అన్లైక్ రియర్ డోర్ కాకుండా ఫ్రంట్ డోర్ మాత్రం డ్రైవర్ డోర్ చాలా వైడ్గా ఓపెన్ అవుతుంది. సేమ్ అగైన్ ఇక్కడ మనకి ల్యాండ్ రోవర్కి సంబంధించి బ్రాండింగ్, ఆర్మ్రెస్ట్ కూడా చాలా హెవీగా ప్రొవైడ్ చేశారు. వుడ్ ఫినిష్ ట్రిమ్ ఏదైతే ఉందో మనకి పియానో ఫినిషింగ్లో ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఆల్మోస్ట్ 1 లీటర్ బాటిల్ ఇలా హారిజాంటల్ కూడా పెట్టుకోవచ్చు. మంచి స్పేస్ అనేది మనకి బోత్ డ్రైవర్ సైడ్ అండ్ ప్యాసింజర్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఇచ్చారు, కానీ రియర్ వైపు మాత్రం డోర్ పాకెట్స్ అనేది అంత పెద్దగా ఇవ్వలేదు. సో సేమ్ ఇక్కడ కూడా అగైన్ ఇక్కడ స్పీకర్ ప్లేస్మెంట్ హార్మన్ కార్డన్ సిస్టమ్ని యూస్ చేయడం జరిగింది. దాంతోపాటు మీరు చూసుకున్నట్లయితే స్విచ్చెస్ వచ్చేసి మనకి పవర్ విండో స్విచ్చెస్ అనేది ఈ ప్లేస్మెంట్లో ఇచ్చారండి. దిస్ ఈజ్ ద ఓన్లీ కార్ మనం చూసుకుంటే ఈ పైన మనకి స్విచ్చెస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. చైల్డ్ లాక్ సేఫ్టీతో పాటు ORVM కంట్రోల్స్ని మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే ఇక్కడ చూస్తే బ్రాండ్ మనకి రేంజ్ రోవర్ అని స్కఫ్ ప్లేట్ పైన కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనం ఒకసారి ఇంటీరియర్లో వెళ్ళి కూడా కూర్చుందాము. సో ఇప్పుడు మనం డ్రైవర్ సీట్ని ఎక్స్ప్లోర్ చేద్దాము. సో ప్రాపర్ డెడ్ పెడల్ ఇచ్చారు. యూ కెన్ సీ ద ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. ఇటువైపు నుంచి మనము ఇంజన్ హుడ్ని యాక్సెస్ చేయాలి. అండ్ ఇక్కడ కూడా ఒక లైట్ని అనేది మనకి ప్లేస్ చేశారు. అండ్ గైస్ ఇప్పుడు మనం డాష్ బోర్డ్ గురించి మాట్లాడుకుందామండి. దిస్ ఇస్ ద రేంజ్ రోవర్ వోగ్, ద లగ్జూరియస్ కార్ అని చెప్పుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ ప్రాపర్ SUV ఫీలింగ్ ఏదైతే ఉందో డాష్ బోర్డ్లో కూడా మనకు క్లియర్గా కనిపిస్తుంది. అటెన్షన్ ఇన్ డీటెయిల్ ఇక్కడ మీరు చూడొచ్చు. రేంజ్ రోవర్ అండ్ బ్రాండింగ్ని మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు దిస్ ఈస్ ద ఓల్డర్ మోడల్ కాబట్టి టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మనకి చాలా ఓల్డ్గా కనిపిస్తుందండి. అండ్ ఇందులో మనకి ఫీచర్స్ లైక్ యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో అనేది అలాంటి ఏం ప్రొవైడ్ చేయట్లేదు. లైక్ ఐ ఆల్రెడీ మెన్షన్ DVD ప్లేయర్ ఉంటుంది. మనం ఆన్ అండ్ ఆఫ్ అనేది సిస్టమ్ ఈ విధంగా చేసుకోవచ్చు. అండ్ దెన్ మ్యూజిక్ ఇన్ఫోటైన్మెంట్తో పాటు నావిగేషన్ని కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నావిగేషన్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ చూడొచ్చు, కానీ ఇట్ లుక్స్ వెరీ ఓల్డర్ అని చెప్పాలి. అండ్ ఆడియో అండ్ వీడియో కూడా మనం చూసుకోవచ్చు ఈ స్క్రీన్ పైన. అండ్ అలాగే ఇప్పుడు సెంటర్ కన్సోల్ గురించి కూడా మాట్లాడుకుందామండి. మీరు చూడొచ్చు
కైండ్ ఆఫ్ వే ప్రీమియం ట్రీట్మెంట్ని మనకి ఇవ్వడం జరిగింది. సరౌండింగ్ ద ఏసీ వెంట్స్, హ్యాజర్డ్ లైటింగ్ ప్లేస్మెంట్ని ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు ఇక్కడ చూస్తే ఇవన్నీ ఏసీ కంట్రోల్స్ అండి. మనం చూసాం కదా రియర్ వైపు సేమ్ అదే అలాంటి ప్యానల్స్ ఇక్కడ కూడా యూస్ చేశారు. అనలాగ్ క్లాక్ని మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వెంటిలేటెడ్ సీట్ కంట్రోల్స్ ఇవి, 2 డ్రైవర్ అండ్ అలాగే కో ప్యాసింజర్కి సంబంధించి ట్రాక్షన్ కంట్రోల్తో పాటు మ్యాక్సిమం ఏసీ, మనం సింపుల్గా మ్యాక్స్ అని ఏసీ అని క్లిక్ చేస్తే ఆటోలోకి వెళ్ళిపోతుంది. మ్యాక్స్ ఏసీ ఈ కార్లో ఎంత ఉందో ఆ ఎంటైర్ ఏసీ అనేది ఆన్ అయిపోతుంది. ఇక్కడ చూడొచ్చు డీఫ్రాస్ట్ అండ్ అలాగే రియర్ విండ్షీల్డ్ అండ్ వైపర్కి సంబంధించి కంట్రోల్స్ని మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఆటో పార్క్ ఉంది. సో యూ నేమ్ ఏ ఫీచర్ అండి, సేఫ్టీ ఫీచర్, ఎవ్రీ సింగిల్ లోడెడ్ ఫీచర్స్ ఈ కార్లో అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ నుంచి కూడా మనం బూట్ని అనేది ఓపెన్ చేయవచ్చు. అండ్ అలాగే వన్ మోర్ థింగ్, ప్రతి ఒక్క రేంజ్ రోవర్ కార్లో వన్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మనం ఎప్పుడైతే ఇంజన్ ఆఫ్ చేస్తామో ఈ ట్రాన్స్మిషన్ అనేది ఈ విధంగా క్లోజ్ అయిపోతుంది అనమాట. దిస్ ఈజ్ వన్ ఓన్లీ ఫీచర్. వేరే ఏ కార్లో కూడా ఈ విధమైన గియర్ లివర్ అనేది మనకి కనిపించదు. ఇక్కడ చూడొచ్చు పార్కింగ్, రివర్స్, న్యూట్రల్ అండ్ స్పోర్ట్ మోడ్ని ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ వైపు మనం మాట్లాడుకున్నట్లయితే ఇట్స్ ఆల్ టెరైన్ మోడ్ సిస్టమ్ అండి. ఈ కార్లో ఉన్న టెరైన్ మోడ్స్ అన్ని మనము ఇక్కడ నుంచి యాక్సెస్ చేయవచ్చు. అండ్ కప్ హోల్డర్స్ గురించి మాట్లాడుకుంటే ట్విన్ కప్ హోల్డర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ మీరు ఇక్కడ ఫినిషింగ్ చూస్తే మాత్రం ఇట్స్ ఆల్ వుడ్ ఫినిషింగ్, ఎక్సలెంట్లీ డన్ అని చెప్పాలి. మరొక స్టోరేజ్ స్పేస్ని ఎక్స్ప్లోర్ చేద్దామండి. ఈ కార్లో 2 గ్లోవ్ బాక్స్ ఉంటాయి. నార్మల్గా అన్ని కార్స్లో సింగిల్ గ్లోవ్ బాక్స్ ఉంటుంది కదా, మీరు ఇక్కడ చూడొచ్చు గ్లోవ్ బాక్స్ నార్మల్గా ఓపెన్ చేయడం కాకుండా ఇది కూడా ఎలక్ట్రిక్ వేలో అనేది మనం ఓపెన్ చేయొచ్చు. ఫస్ట్ మనం అప్పర్ గ్లోవ్ బాక్స్ని ఓపెన్ చేద్దాము. సో మీరు చూస్తే సిడీ ప్లేయర్ని కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు మనము కింద గ్లోవ్ బాక్స్ని కూడా ఓపెన్ చేద్దాము. చాలా మ్యాసివ్ గ్లోవ్ బాక్స్ని ప్రొవైడ్ చేశారండి. లైటింగ్ని కూడా ఇవ్వడం జరిగింది. సో ప్రాక్టికల్గా మనం కంపార్ట్మెంట్స్ అండ్ స్టోరేజ్ స్పేస్ గుట్లాడుకుంటే ప్లెంటీగా ఇచ్చారని చెప్పాలి. అలాగే ఇక్కడ కూడా మనం చూడవచ్చు హ్యాష్ ట్రేని ప్రొవైడ్ చేశారు. సిగరెట్ లైటర్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీరు చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్లీ డిజైన్ చేశారు. ఇక్కడ ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ని మనకి ఇవ్వడం జరుగుతుంది. అండర్ ఆర్మ్రెస్ట్లో కూడా మనం స్టోరేజ్ స్పేస్ని ఒకసారి చూద్దాము. మీరు చూడొచ్చు ఇక్కడ కూడా స్టోరేజ్ స్పేస్ని ఇవ్వడం జరిగింది. 12 వోల్ట్ పవర్ ఛార్జింగ్ సాకెట్ని కూడా ఆర్మ్రెస్ట్ కింద మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. పైన కూడా మనకి ఏసీ వెంట్స్ని అనేది ప్రొవైడ్ చేశారు. మీరు ఏ కార్లో కూడా చూస్తుంటారండి, ఇక్కడ డాష్ బోర్డ్ పైన ఏసీ వెంట్స్, ఇక్కడ అండ్ అలాగే ఇక్కడ కూడా ఏసీ వెంట్స్ని ఇవ్వడం జరిగింది. ఏసీ అయితే వే లెవెల్లో చిల్ అవుతుందండి, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అండ్ ఇప్పుడు స్టీరింగ్ గురించి మాట్లాడుకోవచ్చు మనము. దిస్ ఈస్ ద రౌండ్ ఇన్ స్టీరింగ్, 4 స్పోక్ ట్రీట్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ల్యాండ్ రోవర్ బ్రాండింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ కార్లో హార్న్ ప్లేస్మెంట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఇక్కడ మధ్యలో మనకి ప్రొవైడ్ చేయరు, ఈ విధంగా మనం హార్న్ చేయాలి. సో దిస్ ఈస్ ద యూనిక్ ప్లేస్మెంట్ అండ్ యూనిక్ వే ఆఫ్ డూయింగ్ ఇన్ రేంజ్ రోవర్ వోగ్. ఇక్కడ వైపు మనకి క్రూజ్ కంట్రోల్ ఫీచర్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ వైపు చూసుకున్నట్లయితే టెలిఫోనిక్ కంట్రోల్స్, టెలిమాటిక్స్ని ప్రొవైడ్ చేశారు. వాయిస్ కమాండ్స్ని కూడా మనము ఇవ్వచ్చు. అండ్ అలాగే ఈ బటన్స్ ఏవైతే ఉన్నాయో ఈ బటన్స్ని మనం యూస్ చేస్తూ మధ్యలో ఎంఐడిని యాక్సెస్ చేయవచ్చు. అండ్ అలాగే ఇక్కడ ఉన్న జాయ్స్టిక్ని యూస్ చేస్తూ ఈ స్క్రీన్ని మనము యాక్సెస్ చేయవచ్చు. అండ్ వెనకాల చూస్తే ప్యాడిల్ షిఫ్టర్స్ని ఇవ్వడం జరిగింది. దీస్ ఆర్ ద రియర్ వైపర్ కంట్రోల్స్ అండ్ అలాగే లైటింగ్ కంట్రోల్స్ మనకి ఇటువైపు ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు ఈ కార్ యొక్క స్టీరింగ్ని కూడా మనము ఎలక్ట్రికలీ అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. ఈ విధంగా హైట్తో పాటు అండ్ అలాగే రీచ్ని కూడా మనము ఎలక్ట్రికలీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇలాంటి లగ్జరీ ఫీచర్స్ అనేది ఈ ప్రైజీగా ఉన్న కార్స్లో మనం చూడడానికి లభిస్తుంది. సో ఇంటీరియర్ డాష్ బోర్డ్ ఈ విధంగా కనిపిస్తుందండి. ఇప్పుడైతే ఈ ఆటోమేటిక్ లైట్ విత్ ద సన్ వైజర్ అండ్ వ్యానిటీ మిర్రర్ని కూడా ప్రొవైడ్ చేశారు. డ్రైవర్తో పాటు అలాంగ్ విత్ ద ప్యాసింజర్కి కూడా ఇవ్వడం జరిగింది. ఎల్ఈడి లైటింగ్ ప్లేస్మెంట్స్ని మనకి ప్రొవైడ్ చేశారు. సన్ గ్లాస్ హోల్డర్ని కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ వైపు కార్ యొక్క హైట్ ఏదైతే ఉందో ఈ విధంగా ఇక్కడ నుంచి కూడా మనం రేస్ చేయొచ్చు. అండ్ దెన్ దాంతోపాటు మనకి ఇది సన్ రూఫ్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి సన్ రూఫ్ని మనము యాక్సెస్ చేయవచ్చు. అండ్ అలాగే ఇప్పుడు మనం ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి మాట్లాడుకుందామండి. క్యాబిన్ మొత్తం మనకి కొంచెం క్లాసిక్ టైప్లా కనిపించినప్పటికీ దో ఇట్స్ ఏ 3rd జనరేషన్ కార్. మీరు చూడవచ్చు ఇట్స్ ఆల్ డిజిటల్ సిస్టమ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో అయితే కనిపిస్తుందండి. దిస్ ఈస్ సంథింగ్ లైక్ ఐ ఫీల్ ఓకే దిస్ ఈస్ అప్ టు ద మోడర్న్ కార్ అన్నట్టు ఈ ఒక్క ఎలిమెంట్లో మనం చూస్తే అయితే మనం అనుకోవచ్చు. ఇక్కడ వైపు చూస్తే స్పీడోమీటర్ ఇచ్చారు విచ్ ఇస్ ఆఫ్ 240 కిలోమీటర్స్, కానీ కార్ యొక్క టాప్ స్పీడ్ వచ్చేసి 210 కిలోమీటర్స్ వెళ్తుంది. ఇక్కడ వైపు మనకి ఆర్పిఎం మీటర్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇట్ లుక్స్ వెరీ సింపుల్ బట్ దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద డిజిటల్ సిస్టమ్. అండ్ ఫ్రెండ్స్ మీరు ఇటువైపు నుంచి కూడా చూడండి, క్యాబిన్ ఫీల్ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి కూడా మీరు చూస్తే చాలా క్లియర్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు సీట్ గురించి కూడా మాట్లాడుకుందాం. నేను కూర్చున్నాను కాబట్టి మీకు అంత క్లియర్ విజిబిలిటీ ఉండదు. సీట్ కంఫర్ట్ మీరు చూడండి, ఎక్స్ట్రీమ్ వే ఆఫ్ ద కంఫర్ట్ అని చెప్పొచ్చు, వెల్ ప్యాడెడ్ అని చెప్పొచ్చు. చాలా కంఫర్టబుల్గా ఉంది. వెంటిలేటెడ్ సీట్స్ కూడా ఇందులో ఇచ్చారు. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే మీరు ఇక్కడ అండ్ ఇక్కడ మీరు ఆర్మ్రెస్ట్ ఏదైతే చూస్తున్నారో బోత్ ది ఎండ్ ఫర్ ద డ్రైవర్ అండ్ కో ప్యాసింజర్, ఈ నాబ్ ఏదైతే ఉందో దీన్ని మనం యూస్ చేస్తూ మనకు కావాల్సిన హైట్ ప్లేస్మెంట్ తీసుకొని తర్వాత దీన్ని మనం టైట్ చేసినట్టయితే
ఇది అక్కడే ఉండిపోతుంది. సో ఈ ఫీచర్ ఇప్పుడు 2022 మోడల్లో కూడా ఈ ఒక్క ఫీచర్ని మాత్రం స్టిల్ కంటిన్యూ చేస్తున్నారు. అండ్ ఈ ఫీచర్ నాకు చాలా యూనిక్గా కూడా అనిపించింది. మరి వేరే ఏ లగ్జరీ కార్స్లో కూడా ఇలాంటి ఫీచర్ అయితే నేను స్పెసిఫిక్గా ఆర్మ్రెస్ట్కి సంబంధించి అయితే చూడలేదు. సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్ అని చెప్పాలి ఈ పర్టిక్యులర్ క్యాబిన్లో. సో గైస్, దిస్ ఈస్ ద టైమ్ టు కమ్ అవుట్ ఆఫ్ ద కార్. సో బయటికి వచ్చేటప్పుడు మాత్రం మనం డోర్ ఓపెన్ చేసిన వెంటనే ఫుడ్ స్టెప్ బయటికి వచ్చేస్తుంది కాబట్టి చాలా కన్వీనియంట్గా అనిపిస్తుంది అండి బయటికి రావడానికి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద రేంజ్ రోవర్ వోగ్ అండి. ఇది మనకి 3rd జనరేషన్ కాబట్టి వీ ఫీల్ అవుట్డేటెడ్గా అనిపిస్తుంది, కానీ ద కైండ్ ఆఫ్ లగ్జరీనెస్, సీటింగ్, వెంటిలేటెడ్ సీట్స్ ఆల్మోస్ట్ 3rd జనరేషన్లో ఉన్నాయంటే అర్థం చేసుకోండి ఆ టైం నుంచే ఇలాంటి కార్స్లో ఇలాంటి లగ్జరీ ఫీచర్స్ని మనకి ప్రొవైడ్ చేశారు. అండ్ అలాగే మీరు జాయ్స్టిక్ కూడా చూశారు కదా. సో దిస్ ఈజ్ సంథింగ్ వెరీ యూనిక్ అండ్ దట్ ఈస్ వై దిస్ కార్ ఈజ్ కాల్డ్ సెలబ్రిటీ కార్ అంటారు. ప్రతి ఒక్క సెలబ్రిటీ కొనుక్కోవాలనుకుంటారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద రేంజ్ రోవర్ వోగ్ అండి. సో మీకు ఈ పర్టికులర్ కార్లో మీకు ఏ ఎలిమెంట్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. కొన్ని యూనిక్ ఫీచర్స్ అయితే ఉన్నాయి, బట్ హవెవర్ లేటెస్ట్ జనరేషన్ మోడల్ ఫీచర్స్ అయితే లేవు, బికాస్ దిస్ ఈజ్ నాట్ ద లేటెస్ట్ జనరేషన్ 1. సో ఐ హోప్ ఈ వీడియో నేను మీకు నచ్చింది అనుకుంటున్నాను గైస్. ఇన్ దాట్ కేస్ ఇలాంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే నెక్స్ట్ మన ఛానల్లో వింటేజ్ సిరీస్ కూడా రాబోతుంది అండ్ లాట్ ఆఫ్ అదర్ మోడర్న్ కార్స్ కూడా రాబోతున్నాయి. సో ఆ వీడియోస్ మీరు మిస్ అవ్వద్దంటే నోటిఫికేషన్ బెల్ కూడా ఆన్ చేసుకోండి. కీప్ సపోర్టింగ్ అస్. ఇలాంటి కాంటెంట్ నేను చాలా రెగ్యులర్గా తీసుకొస్తూనే ఉంటాను మన తెలుగు వాళ్ళ కోసం. సో నేను మీతో కలుస్తాను మరొక వీడియోలో.